పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నారు, ప్రేయర్ చేయించుకొని స్వస్థత కొరకు. కొంతమంది చేసిన వాళ్ళు ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. కానీ వాక్యం వచ్చేటప్పుడు దయ ఉంచి ఎప్పుడు ఫోన్ చేయకండి. గత వారంలో ఆపత్తులో కదా, ఒక్కొక్కసారి అందరికీ ఆపత్తు వస్తాయి కదా. అవును, ఆపత్తు కాలంలో మొరపెట్టు మరువుతురు ఇస్తానన్నాడు. ఆ టైంలో మనం ధైర్యంగా భయపడకుండా చింతపడకుండా మొరపెట్టాలని దేవుని కోరిక. ఈ ఎపిసోడ్కు సహాయపడిన బిడ్డలను కూడా తెలియజేస్తాను. ఎల్లోజరావు శేఖర్ గారు, అలాగే మోనిక, శేఖర్కు మరి ఉషా కుటుంబం వాళ్ళందరికీ కూడా, మోనికాకు గర్భఫలం కావాలి, ఎల్లోజరావు బ్రదర్ ఆదిలక్ష్మమ్మకు ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. నేను కూడా ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి నెల వదలకుండా వాళ్ళు పంపిస్తున్నారు విజయవాడ. అలాగే రేఖ భాషకు రక్షణ, వాళ్ళ కుమారుడు అభిషేక్ దేవుని సేవకుడు కావాలని కోరుకుంటా ఉంది. ఆ కుటుంబానికి ఆ బిడ్డ కోరిక ఇల్లు కట్టియాలి వాళ్ళ భర్త, దాని కొరకు ప్రార్థించండి. దేవుని దీవెనలు. రుక్మణి చిరంజీవి గారు సహోదరికి ఇద్దరు పిల్లలు, కుమారుడు కుమార్తె, ఇద్దరు కుటుంబాలను వాళ్ళు చేస్తున్న పనుల్ని, వాళ్ళ పిల్లలు మనవరాలు ముగ్గురిని అత్యధిక ఆశీర్వదించి వాళ్ళ కొరతలన్నీ నింపబడినట్లు, సహోదరికి ఆరోగ్యంతో ఉండినట్లు ప్రార్థిస్తాను. సహోదరి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. కణ్మణి భాను, వాళ్ళకు 3 పిల్లలు. భానుకు ఉద్యోగం రావాలని, కణ్మణి కూడా ఉద్యోగం రావాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి దేవుని దీవెనలు.
వాక్య భాగానికి వెళ్దాము. కణ్మణి బాణమ్మ తర్వాత జయభారతి గారు, అలాగే ఆ కుటుంబానికి కూడా 3 బిడ్డలు, వాళ్ళకి కుమార్తె 2, కుమారుడు 1, రూప, దీప, నిరంజన్. ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అదేవిధంగా మమతా మురళి గారు సహోదరికి, వాళ్ళ కుమార్తె, కుమారుడు, వాళ్ళు మంచి భవిష్యత్తు దేవునిలో ఎదగాలని, అంతేకాదు ఉన్నారు ఇప్పుడు. అలాగే వాళ్ళు ఉద్యోగ విషయంలో, చదువులో, వివాహ విషయంలో అన్నిట్లో యవ్వన పిల్లలు కదా, కాబట్టి మంచి భవిష్యత్తు దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. ఆ 2 కుటుంబాలకి నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. వాక్య భాగానికి వెళ్తాము. కీర్తనలు 69:29. నేను బాధపడిన వాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపుడా, నమ్మదగిన దేవా, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. చదివిన వాక్యాన్ని వివరించే యోగ్యత లేని నన్ను మరుగుపరచుకోండి ప్రభా. మీరే మాట్లాడండి ప్రభా. మీ నామానికి మహిమకరంగా వినువారికి మేలు కలిగినట్టుగా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో సహాయం కోరి అడిగి వేడుకుంటున్న పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, నేను బాధపడిన వాడనై, దావీదే, పడినవాడనై వ్యాకుల పడుచున్నాను, దేవా నీ రక్షణ నన్ను ఉద్ధరించునుగాక. పోయిన వారం, అంతకు ముందు వారము శత్రువు నుండి ఉద్ధరించునుగాక. నిన్నటి వారములో ఆపత్తు కాలంలో విడిపించి ఉద్ధరించే దేవుడిగా చూసాము. మూడవదిగా బాధ నుండి ఉద్ధరించే దేవుడు. వ్యాకుల పడుచున్నాను, నన్ను రక్షణ ఇచ్చి ఉద్ధరించును గాక అంటున్నాడు. అవును ప్రియులారా, బాధలు ఏ విధమైన, ఏ రకమైన కూడా బాధలు ఉంటాయి కదా, ఉంటాయి. బాధపడుతూనే ఉంటాము. ప్రతి విషయంలో చిన్న రోగం వచ్చినా బాధపడతాం, ఏదైనా నష్టపోయినా బాధపడతాం. కుటుంబాల్లో ఎవరైనా ఒక మాట అన్నా బాధపడతాం. మనం మంచి చేసి కీడు వస్తే కూడా బాధపడుతూ ఉంటాము. మేలు చేసి కీడు అనుభవించుట మంచిదే అంటాడు దేవుడు, కానీ మనం బాధపడతానే ఉన్నాము. శోధన కలిగినప్పుడు కూడా బాధపడుతూ ఉంటాము. ఇంకా ఏదైనా నష్టపోయినా బాధపడుతూ ఉంటాము. ఇతరులకు ఇచ్చి పొందకపోయినా బాధపడతాం. మోసం చేసినా బాధపడుతూ ఉంటాం. అన్నిటికీ బాధ ఉంటాయి. అందుకే లూకాసు వార్తలో 6 అధ్యాయము బాధపడేవారందరినీ దేవుడు ఆదుకొని ఆదరించి స్వస్థపరుస్తూ ఉంటాడు. 18లో అపవిత్ర ఆత్మల చేత బాధపడిన వారు వచ్చి స్వస్థత నొందిరి, ప్రభావం ఆయనలోండి బయలుదేరి అందరినీ స్వస్థపరచుచుండెను. బాధపడిన వారు, అపవిత్రాత్మ, దయ్యాలు పట్టిన వారు ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకే తెలియదు కదా, వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళకు కూడా బాధ, ఇతరులకు కూడా బాధే అది వస్తూ ఉంటే. అందుకే లూకా గారు వైద్యుడు కదా, చక్కగా 18వ వచనంలో 6:18 చెప్పాడు, అపవిత్ర ఆత్మల చేత బాధపడిన వారు వచ్చి స్వస్థత నొందిరి. కనుక బాధపడిన వారిని ఉద్ధరించే దేవుడిగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, మన బాధ అని బాగా తెలుసు కదా దేవునికి. నిర్గమకాండము 3:7 వచనములో మోషేకు చెప్తాడు, యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని అంటాడు. ఇశ్రాయేలు యొక్క పడుతున్న బాధ, శ్రమ, కట్టిన బానిసగా, అది బాధే. అపవిత్ర ఆత్మ చేత బీడిపోబడుతున్నది కూడా బాధలే. కనుక ఈ బాధ నేను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి
వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా. బాధ, మన కష్టము, మన వేదన, మన కన్నీరు అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. తప్పకుండా చూసి దిగి వచ్చే దేవుడు. కానీ మనం మొర పెడితే కూడా వింటున్నాను అన్నాడు. కనుక ప్రియులారా, దిగులు పడకండి, బాధపడకండి. దావీదు దగ్గర కూడా సమూయేలు 22వ అధ్యాయంలో బాధపడిన వారందరూ ఆయన దగ్గరికి వస్తారని రాయబడింది. అప్పుల వాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, తండ్రి ఇంటి వారందరూ. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకొని వారందరూ, అసమాధానముగా ఉండు వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి ఆధిపత్యమాయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 4,000 మంది వచ్చి ఉండిరి. ఈయనే అరణ్యములో ఉంటే అదుల్లామా గుహలో తప్పించుకొని, శత్రువుకు భయపడి తప్పించుకొని ఇక్కడ వచ్చి ఉంటే ఆయన దగ్గరికి చూడండి ఎంతమంది వచ్చారో కదా. అంతమంది ఆడొచ్చారు. వీళ్ళంతా ఎవరంటే ఇబ్బందులు ఉండేవాళ్ళు, అసమాధానములు ఉండేవాళ్ళు. అవును ప్రియులారా, వారందరూ కూడా అతని యొద్దకు కూడుకొనగా అని రాయబడింది. అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు చూసారా. అప్పులు ఉన్నా కూడా కొంతమంది, ఎంతోమంది అప్పు చేసేసి అప్పు తీర్చలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే మనం ఆయనకి తెలుసు కదా, నీ గురించి నేను చింతిస్తున్నాను అంటాడు ప్రభు. కనుక అలాంటి గొప్ప దేవుడు ఉండగా మనకు ఎంత ఆశీర్వాదం కదా. మరి అలాగే ఎంత చక్కగా చెప్తున్నాడు 69లో కీర్తనల గ్రంథంలో, నీ రక్షణే నన్ను ఉద్ధరించును, కీర్తనలతో నేను దేవుని నామాన్ని స్తుతించెదను, కృతజ్ఞాస్తుతులతో నేను ఆయనను కనపరిచేదను. ఎప్పుడు బాధల్లో ఉన్నప్పుడు, బాధపడినప్పుడు, వ్యాకుల పడుచున్నప్పుడు దేవుడు రక్షిస్తాడు. ఒక ధైర్యం, ఒక నమ్మకం, విశ్వాసము. నువ్వు నమ్మినడలా నా మహిమ చూస్తావన్నాడు కదా ప్రభు. అలాంటి నమ్మకం, ఆ నమ్మకం ద్వారే ఇక్కడ వ్యాకుల పడుచున్నాను అంటాడు దావీదు. నీ రక్షణ నన్ను ఉద్ధరించును, నన్ను ఉద్ధరించిన కనుక నేను కీర్తనతో నీ నామాన్ని స్తుతించదను. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, అన్ని తరముల కన్నా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతానుకు అపజయం అపజయం జయం. యేసు నామము జయం జయము, సాతానుకు అపజయము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. కనుక యేసు నామము బట్టి స్తుతిస్తున్నానంటాడు కీర్తనలో. ఆయన రక్షణ ఉద్ధరించే దేవుడు. బాధల్లో యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 38 సంవత్సరాలుగా కోనేటి దగ్గరే పడి ఉంటాడు. ఎవ్వరూ ఆయన చూసుకునలేదు. ఒకవేళ వాళ్ళకు బంధువులు లేరేమో, లేదా ఆయన ఎద్దకు వస్తే ఏదైనా దుర్వాసన కడుతుందేమో, అందుకే ఎవ్వరు ఆ యొక్క కోనేట్లో ఎత్తుకొచ్చి వేసేవాళ్ళు ఎవరు లేరు అని మనం చూస్తున్నాం ప్రియులారా. 38 సంవత్సరాలుగా అక్కడే ఉన్నాడు. కానీ అందరు పండగలు ఏం చేస్తారు, బట్టలు అలా పలహారాలు అలా ఉంటారు. కానీ మన ప్రభుని యేసయ్య బాధల్లో ఉన్నవారిని దర్శిస్తూ ఉంటాడు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటూ ఉంటాడు. ఆయన పిలవలేదు, కానీ నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడు. ఈ నీళ్ళలో ఉంటే తప్పకుండా నాకు బాగవుతుంది, ఒక నిరీక్షణ. అందుకే దేవుని కొరకు కనిపెట్టు ఎదురు చూస్తున్న వాళ్ళని అంటే దేవునికి ఇష్టము.
కనుక అందుకే ఆయనే వచ్చేసాడు ప్రియులారా. ఆయన వచ్చి బహుకాలం నుండి ఆ స్థితిలోనే ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు ప్రభు. నువ్వు స్వస్థపడగోరుచున్నావా? నీ బాధ నివారణ కావాలా? నీ బాధల నుంచి విడుదల పొందాలా అని దేవుడు ఈరోజు అడుగుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, స్వస్థపడగోరుచున్నావా? ఏ వేదనలో, ఏ బాధల్లో, ఏ కష్టాల్లో, ఏ కన్నీళ్ళలో మీరు ఉన్నారు, ఈరోజు ప్రభు నేను అడుగుచున్నాడు. ఆ బాధ నుంచి విముక్తి కావాలా? అందుకే ఉద్ధరించేదానికి నేను వచ్చాను అంటాడు ప్రభు. అవును ప్రియులారా, ఆయన వాక్యమే మనల్ని బ్రతికించును, బాధలలో నెమ్మది కలుగ చేసిన దేవుడు. కనుక మన అలా చూసినది ప్రభు నిత్యము మన బాధల్లోంచి విడుదల ఇస్తారు ప్రియులారా. చూడండి, ప్రభువారి వచ్చి దర్శించి నువ్వు బాగా స్వస్థపడ కోరుచున్నావా అని అడుగుతా ఉన్నాడు. ఆయన ఏమన్నాడు? అయ్యా, నీళ్లు కదిలినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడే, కనుక నేను వచ్చుచున్నంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. కానీ యేసు, నువ్వు లేచి పరిపెత్తుకొని నడువు, నువ్వు లేయి. ఇన్ని ఏళ్ళు కనిపెట్టున్నావు, ఇన్ని ఏళ్ళు ఎదురు చూస్తున్నావు, నీ నిరీక్షణ వ్యర్థం కాదు. అవును ప్రియులారా, ఇంకా ఎంతకాలం శ్రమ, వేదన, బాధ ఇంకా ఎంతకాలం వ్యర్థం కాదు ప్రియులారా. మీ నిరీక్షణ కనిపెడుతూ ఉండండి, ప్రభువారే ప్రత్యక్షమవుతాడు. ఆయన దిగలేదు, ఎవరు లేదు, ఎవరు ఆయన బాధ నుంచి విడిపించేవాళ్ళు లేరు. స్వస్థపడకు కోరుచున్నావని దేవుడే స్పష్టంగా వచ్చి అడుగుచున్నాడు. అప్పుడు నాకు ఎవరు లేదు ప్రభువా దీంట్లో దించేదానికంటే, నీవు నీ పరిపెత్తుకొని నడువు. వెంటనే స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచాను. మాట నమ్మాడు, విశ్వసించాడు, నిరీక్షణ ఉంది. ఎంతకాలమైనా ఓర్చుకున్నాడు, సణుగులేదు, గొణుగులేదు, అక్కడి నుంచి వదిలి వెళ్ళిపోలేదు. చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు, ఇది కోరిక కోసం వస్తారు, అది నెరవేరలేదనుకోండి వదిలేస్తారు, ప్రభును విడిచిపెడతారు. విశ్వాసులు కూడా అంతే, ప్రార్థన చేసి ఇంకేముందిలే ఆయన ఇవ్వలేదులే అని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు. విసుక్కక ప్రార్థించండి అన్నాడు, విడవక ఎడబాయక ప్రార్థించండి అని దేవుడు చెప్పి ఉన్నాడు. కానీ మనం చెయ్యాలి, ఆయన ఎట్లా చెప్తే అలా అనుసరిస్తేనే మనకు మేలు కలుగుతుంది. కానీ ఇక్కడ 38 ఏళ్ళుగా కనిపెట్టి ఎదురు చూసి నిరీక్షణ దేవుడు చూశాడు. వాళ్ళ నిశ్చయమక నాకు తెలుసు, వారి బాధ నాకు తెలుసు అంటాడు. వారి బాధ నాకు నిశ్చయంగా తెలుసు, నేను చూచే దేవుడు. కనుక ప్రియులారా, ఇప్పుడు నువ్వు లేచి నడువు అంటే ఏం చేశాడు? ఆ దినమందే విశ్రాంతి దినం, వెంటనే స్వస్థతను పరిపెత్తుకొని నడిచాను. దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, నీ బాధ, నీ వేదన, నీ కష్టము, నీ కన్నీరు, నీ ద్వారానే నేను విడుదల చేస్తాను. తప్పకుండా నీకు విడుదల దొరుకుతుంది, నేను రక్షిస్తాను అని దేవుడు సెలవిచ్చుతున్నాడు. మనం నమ్మినట్లయితే ఈరోజే దేవుడు మనకు సహాయపడతాడు. కనుక ప్రియులారా, మరి అదే విధముగా ఆ వ్యక్తి కూడా 38 సంవత్సరాలుగా ఉన్న వ్యాధిస్తుడు స్వస్థత నుండి ఇంటికి వెళ్ళాను. స్వస్థపరిచి వారిని పరిపెత్తుకొని నడువమని చెప్పగా వాడు ఆయన ఎవడో స్వస్థ నొందిన వానికి తెలియదు. ఆ చోటు గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందుతివి, మరి ఎక్కువగా కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకు అని చెప్పాడు. కనుక ప్రియులారా, మరి ఇక ఆలయానికి వచ్చి ఎంతోమంది ఉన్నారు కోనేటి దగ్గర. రోగులు నీళ్లు కదిలించినప్పుడు పడ్డారు, స్వస్థత ఉన్నారు. ఒక్కరు దేవాలయంలో కనపడలేదు. రోగం కోసం వస్తారు,
కానీ రోగం కాదు శాశ్వతం. జీవము, ప్రాణము శాశ్వతం. నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ నివసిస్తావు అదే ముఖ్యం. మరణించిన తర్వాత నివాసమే మనకు అవసరం. దాని కొరకే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆత్మశాంతిని తీసుకొచ్చాడు ప్రియులారా. కనుక దాని కొరకే మనము విశ్వాసం ఉంచాలి అని మనం ప్రభుని తెలుసుకుంటున్నాము. మళ్ళీ ఇంకొక వార్త చూడండి. నీకు కీడు రాకుండా కీడు చేయొద్దు, పాపం చేయకము అన్నాడు. కీడు నీకు కలగకుండా ఇక పాపం చేయకు. ఆలయానికి వచ్చావు మంచిదే, కానీ ఇక పాపం చేయకు. స్వస్థత నొందావు కదా, ఇక పాపం చేయకు అని దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఇంకొక బాధ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 33. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచున్న ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, సమాధాన గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగగాక అని ఆమెతో చెప్పాను. ఇప్పుడు ఈమె బాధ నివారమైంది. రక్తస్రావం గల స్త్రీ 12 ఏళ్ల నుంచి అనేక రకమైన వ్యాధి, అనేక విధమైన వైద్యం చేసింది. నాటు వైద్యం కానీ, హోమియోపతి, అలోపతి, రకరకాలుగా చూసుకున్నది. కానీ ప్రియులారా, ఆయుర్వేద అన్నీ చూసుకున్నది కానీ బాగా కాలేదు. యేసుని గురించి విన్నది, యేసయ్య వస్త్రం ముట్టితే చాలు నాకు బాగవుతుందని నమ్మకం, ఎంత నమ్మకం. అందుకే ప్రభు అన్నాడు, ఎవరు నన్ను ముట్టింది, ప్రభావము బయలు వెడలిపోయింది అని దేవుడు చెప్తాడు. ప్రియులారా, మరి అలాగ వెళ్ళిన ఆమె వణుకుతూ దేవుని దగ్గరికి వెళ్ళింది. అడిగి, ప్రభువా తండ్రి, 12 ఏళ్ల నుంచి నా బాధ నివారణమైంది, నా బాధ, నా వేదన, నా దుఃఖము, వ్యాకులము ఉద్ధరించినావు ప్రభా, నువ్వు ఉద్ధరించావు అని ఆమె చెప్పంగానే దేవుడు అన్నాడు, కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచాను, సమాధాన గల దానివై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక. చూశారు ప్రియులారా, కుమారి అయిపోయింది, సమాధానం దొరికింది. నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక. కానీ బాధ కదా, రోగం ఉంటే బాధకు 12 ఏళ్ల నుంచి బాధ, 38 ఏళ్ళుగా బాధ, వ్యాధి చేత కృంగిపోతున్నారు, వ్యాకుల పడుచున్నారు. కానీ ఇప్పుడు విశ్వాసం ఉంచింది, నమ్మకం ఉంచింది, వెంటనే స్వస్థత కలిగింది, బాధ నివారణ అయి ఉద్ధరించాడు ప్రభువారు. కనుక ఉద్ధరించే దేవుడు. మరి అశాంతితో, అసమాధానంతో ఉన్న వారికి కూడా సమాధానము కలిగినది అని మనం చూస్తాం ప్రియులారా. ఎఫెసీ 2:16 ఉంది, తండ్రి చేతనే మనము సమాధానపరచబడ్డాము, యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానము కలిగింది. కనుక ఆమె కూడా బాధ నివారణ అయి సమాధానం కలిగిన బిడ్డగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి అంత గొప్ప దేవుడుగా మనం చూస్తున్నాం. బాధ వృద్ధించాడు. ఎటువంటి బాధ అయినా సరే మనము దేవుని స్తుతిస్తూ మన గురించి చిందిస్తున్నాడు కాబట్టి మన కృతజ్ఞాస్తుతులతో ఫిలిప్పు 4:6-7 ప్రకారము మన బాధ కొరకు, వేదన కొరకు, దుఃఖం కొరకు, నష్టం కొరకు ఏదైనా సరే బాధ ఉంటే ఆయన సన్నిధిలో మనము చింత యావత్తు చెప్తూ స్తుతిస్తూ ఉంటే దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువారు మన తలంపుకు, మన హృదయానికి కాపలా ఉండి సమాధానపరిచే దేవుడుగా ఉన్నాడు. మన అలాంటి కృప, మన కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచిన సజీవుడైన దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయనా. బాధల్లో నువ్వు బాధపడ్డావు కనుక మా కొరకు శ్రమ పడ్డావు నాయనా, మా కొరకే వేదన పడ్డావు. నొల్లని వాడుగా అయిపోయినావు, గాయం పొందుకున్నావు ప్రభువా, మేకలు కొట్టబడింది ప్రభువా. నాయనా, నువ్వు పడిన బాధ కంటే మా బాధ ఎక్కువ కాదయ్యా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నువ్వు గాయం పొందిన హస్తములో మాకు స్వస్థత ఉంది. ప్రేమగల ప్రభువా, దయా దాక్షిణ పూర్ణుడా,
ఆ బాధ నా తండ్రి ప్రభా నువ్వు భరించావు కనుక, మా బాధ మీకు ఎరిగి ఉన్నావు, తెలుసుకున్నావు కనుక నాయనా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మహోన్నతుడా, ఏ రకాల బాధ, వ్యాధి బాధో నాయన, ఇల్లు విషయం బాధో, పొలాలు విషయం బాధో, కోర్టు విషయంలో బాధో, పిల్లలు లేదని బాధో, ఉద్యోగం లేదనో, బిడలు సరిలేదనో ప్రభా, రకరకాల వేదన కురింగిపోయి ఉన్నారయ్యా. కుటుంబాల్లో తండ్రి ఆశీర్వదించండి. సంఘం నడిపే వాళ్ళు, సేవ చేస్తున్న వాళ్ళు ఆర్థికంగా బాధలు ఎన్ని విధాలుగా నాయనా ప్రభా, ఆ బాధలన్నీ తీర్చే దేవుడు నువ్వు ఒక్కడే అయ్యా. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నా నాయన. రోగంతో, అనారోగ్యంతో నాయనా తండ్రి, త్రాగుడుతో ప్రభా, రకరకాలుగా నాయనా తండ్రి, లివర్ అంతా కాలిపోయి చనిపోయి నా ప్రభా చనిపోతున్నారయ్యా. అది ఒక బాధలు తండ్రి, ఎంత బాధ నాయనా. మన హాస్పిటల్లో నా తండ్రి కన్నులారా చూశానయ్యా. తాగి నాయనా తండ్రి, ఒక వ్యక్తి నాయనా అన్యుడు, స్వార్థ వాళ్ళ భార్యకి చెప్పాను, అతనికి చెప్పలేకపోయినాను ప్రభా. నాయనానికి వందనాలయ్యా. నాయన చెంగలరాయి తండ్రి ప్రభా, ఆ ఫ్యామిలీ మొత్తం ఆదరించి ఓదార్చండి ప్రభా, కుటుంబాన్ని రక్షించండి నాయన. కరపత్రాలు ఇచ్చిన వాళ్ళకి హాస్పిటల్ ఎంతోమందికి స్వార్థ చెప్పినాను, వాళ్ళందరూ కూడా రక్షణ మారు మనసు దయచేయండి నాయన. ఇక్కడ ప్రభా నాయన విన్న వారందరికీ నాయన రక్షణ, స్వస్థత ఉద్ధరించి బాధల నుంచి విడిపించండి నాయన. రకరకాల బాధలయ్యా, సంతానం కలుగ చేయండి, కోర్టు విషయంలో న్యాయం చేయండి ప్రభా. ఉద్యోగాల కోసం ప్రభా ఇవ్వండి నాయన. కష్టపడుతున్నారు బిడ్డలు ప్రభా, వివాహం కాకుండా బాధలు పడుతున్నారు. మంచి విశ్వాసాలు బిడ్డలకే వివాహం చేయండి పరిశుద్ధుడా. ఇంతవరకు సహాయపడిన ఒక్కొక్క కుటుంబాన్ని దీవించి, దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించి ఆశీర్వదించమని, మీ నామానికే ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని నాయనా తండ్రి, నాన్న అడగమర్చిన ఈవులన్నీ మాకు దయచేయం. యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంతోటి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. కృపా నన్ను విడువదు ఎన్నటికీ.